హలో హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు గుర్తుకుంది కదా, నల్లమల్ల క్రియేటివ్ 11. అయితే మనం ఇప్పుడు మనం కర్రీ చికెన్ ఫ్రై అనేది ఏ విధంగా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపెడుతున్నా. దానికి కావాల్సిన పదార్థాలు, చికెను, దాని మసాలాలు ఒకసారి చూడండి. మనం కడిగేసుకున్న చికెను, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారపొడి, ధనియా పొడి. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. గిన్నె పెట్టుకుందాం. ఇట్లా ఫ్రెష్ చికెన్ తీసుకొని కడిగేసుకొని దాంట్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఈ చికెన్ని కొద్దిసేపు ఉడకనిద్దాం. దీని మీద మూత పెట్టేద్దాం. కాసేపు అట్లే ఉడకని. చికెన్ ఉడుకుతుంది కదా, 3 టమాటాలు తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చికెన్ మనకు ఎంతవరకు ఉడికింది అనేది ఈ విధంగా చూసుకుందాం. ఓకే, వాటర్ మొత్తం అనేది చికెన్లోకి వెళ్ళి మనకి ఈ విధంగా వెళ్తున్నాయి. ఒకసారి దగ్గర నుంచి చూడండి. మనం మొదటగా ఒక్క చుక్క కూడా నీళ్ళు పోసుకోలేదు. ఇదంతా వాటర్ మీరు గమనించవచ్చు. వాటర్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ముక్కల వరకు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ తవ కింద మంట పెట్టేసుకొని తవ లోపల ఆయిల్ పోసేసుకుందాం. తవ పైన ఆయిల్ పోసుకుంటాం కదా, ఆయిల్ పోసుకున్న తర్వాత కాసేపు మరగనిద్దాం ఆయిల్ని. ఆయిల్ అనేది బాగా మరుగుతున్నప్పుడు ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్ లోపలే వేసుకుందాం. ఇది కాసేపు మరగనిద్దాం. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ చేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది మనం కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు వేగనిద్దాం. వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత ఈ గిన్నెలోకి వెళ్ళి చికెన్ని మనం తీసుకొని ఈ తవ పైన